Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. సో దీంట్లో మనము తెలుగులో అకౌంట్స్ నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ఫస్ట్ బేసిక్గా మీకు కొన్ని నేర్పించాను, బేసిక్ లెసన్స్ లైక్ జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, లెడ్జర్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి, ఇవన్నీ చూసాము. ఈరోజు సబ్సిడరీ బుక్స్ చూద్దాము. సబ్సిడరీ బుక్స్ అంటే మనం తెలుగులో ప్యూర్ తెలుగులో సహాయక పుస్తకాలు అంటాము. సబ్సిడరీ బుక్స్ అంటే విచ్ ఆర్ హెల్పింగ్ టు ద అకౌంట్స్. ఈ బుక్స్, ఈ సబ్సిడరీ బుక్స్ అనేది అకౌంట్స్ పుస్తకాలకి మనకి ఒక ఉపయోగకారిగా, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అలా ఉంటాయన్నమాట. సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేయడం వలన మనకేంటంటే అకౌంట్స్ విడివిడిగా ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడ రాయాలి అది క్లియర్గా రాసుకోవచ్చు. వీటిలో మనకు టోటల్ 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఉంటాయి. 8 రకాలైన సబ్సిడరీ పుస్తకాలు ఉన్నాయి. ఏంటవి? క్యాష్ బుక్, పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్. 8. వీటి గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు, ఎందుకంటే ఇది బేసిక్ కదా, కొంచెం ఐడియా ఉండాలి మీకు. ఫస్ట్ది క్యాష్ బుక్. క్యాష్ బుక్ అంటే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నగదుకు సంబంధించిన వ్యవహారాలన్నీ క్యాష్ బుక్లో రాస్తాము. మనం డబ్బులు ఖర్చు పెట్టినా, డబ్బులు వచ్చినా, ఏదైనా ఏ వ్యవహారమైనా అది డబ్బుతో కూడుకున్నది, దర్ ఈజ్ అ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే కనుక మనం క్యాష్ బుక్లో రాస్తాము. క్యాష్ ట్రాన్సాక్షన్ లేనిది దీంట్లో తీసుకోము. ఇక్కడ క్యాష్ బుక్లో మనకు 3 రకాలైన క్యాష్ బుక్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. వీటి గురించి ఇంకా డెప్త్గా మనము కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ప్రాక్టికల్ అకౌంట్స్ కూడా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ కూడాను. సరే, ఓకే. క్యాష్ బుక్ అంటే ఏంటి? కేవలం నగదుకు సంబంధించిన, క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాం. వీటిలో 3 రకాలు. ఒకటి సింగిల్ కాలం క్యాష్ బుక్, సిబి అంటే క్యాష్ బుక్, ఓకే. తర్వాత ఇంకొకటి డబుల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్ అండ్ నెక్స్ట్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ఇవి కాకుండా ఇంకొకటి పెట్టి క్యాష్ బుక్ అని కూడా ఉంటుంది. అంటే చిల్లర ఖర్చులు ఉంటాయి చూడండి, వాటిని మనము పెట్టి క్యాష్ బుక్లో వేసుకుంటాము. అది జనరల్గా అయితే మనం 3 రకాలుగా సింగిల్ కాలం, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అంటాము. ఇది క్యాష్ బుక్. నెక్స్ట్ పర్చేజెస్ బుక్. పర్చేజెస్ అంటే ఏంటి? కొనుగోళ్ళు. మనం ఎప్పుడైతే ఏదైతే కొంటామో సరుకులు, ఓకే, ఎప్పుడైతే సరుకులు కొంటామో అది ఎలా అంటే అరువుకి, క్రెడిట్ మీద. వెన్ వీ పర్చేజ్ ద గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్, అప్పుడు మనం పర్చేజ్ బుక్లో రాస్తాము. అదే క్యాష్కి కొన్నామనుకోండి రాయం, దాంట్లో క్యాష్కి ఉంటే రాయం, ఎందుకంటే అది క్యాష్ బుక్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పర్చేజ్ బుక్ అంటే ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే రాస్తాము, గుర్తుపెట్టుకోండి. ఇది క్రెడిట్ పర్చేజెస్ మనము ఎంటర్ చేస్తాము. మళ్ళీ ఏదైనా అసెట్ పర్చేస్ చేసామనుకోండి అది దీంట్లోకి రాదు. అసెట్ పర్చేజెస్ దీంట్లోకి రాదు. ఎందుకు అంటారా? ఇప్పుడు సపోజ్ ఒక అసెట్ కొన్నాం అనుకోండి, మెషినరీ కొన్నాము, మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంటాం. అక్కడ పర్చేజెస్ అనం కదా, అది అసెట్గా అంటే ఆస్తిగా పరిగణిస్తాం, కానీ సరుకులకు కాదు. సరుకులు కొంటేనే, అది కూడా అరువు మీద కొంటేనే పర్చేజ్ బుక్లో రాస్తాము. గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్లు. క్రెడిట్ పర్చేజెస్ అయితే రాస్తాము, అసెట్ పర్చేజెస్ రాదు. క్యాష్ పర్చేజెస్ క్యాష్ బుక్లోకి వెళ్తుంది, అది కూడా ఇందులోకి రాదు. అదేవిధంగా సేల్స్ బుక్. సేల్స్ బుక్ కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్ అండి. ఎప్పుడైతే మనము సరుకుల్ని అరువుకి అమ్ముతాము, ఇక్కడ కొన్నాం కదా, ఇక్కడ అమ్ముతాము, అంటే క్రెడిట్ సేల్స్. మనము అమ్ముతాము, ఏమమ్ముతాము? సరుకులని. క్రెడిట్ సేల్స్ మాత్రమే దీంట్లోకి మనము ఎంటర్ చేస్తాము. అదే మళ్ళీ ఏదైనా ఆస్తులు అమ్మితే కనుక సేల్ ఆఫ్ అసెట్స్, నో. అసెట్ ఏదైనా సేల్ చేస్తే రాదు, దీంట్లోకి రాదు. అదేవిధంగా మనము నగదుకు అమ్మామనుకోండి, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ బేసిస్, ఫర్ క్యాష్, అది కూడా రాదు, ఎందుకంటే అది క్యాష్ బుక్లోకి వెళ్ళిపోతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ బుక్లోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటేనే ఇందులోకి వస్తుంది, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ ఈ 3 అర్థమైనాయి కదా. నెక్స్ట్ 4 చూడండి, పర్చేజ్ రిటర్న్స్ బుక్. ఇక్కడ పర్చేజెస్ అంటే మనం ఏదో సరుకులను కొన్నాం కదా, గూడ్స్ పర్చేస్ చేసాము, దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొన్ని రిటర్న్ చేస్తాం కదా, దాన్ని మనం పర్చేజ్ రిటర్న్స్ బుక్ అంటాము.
ఏదైనా రిటర్న్ చేస్తే దీంట్లో రాస్తాం పర్చేజ్ రిటర్న్స్ బుక్లో. ఎన్ని రిటర్న్ చేసాము, ఎప్పుడు రిటర్న్ చేసాము, ఎంత అమౌంట్ రిటర్న్ చేసాము, అవన్నీ మనం క్లియర్గా పర్చేజ్ రిటర్న్స్ బుక్లో రాసుకుంటాము. అదేవిధంగా సేల్స్ రిటర్న్స్ బుక్, మనం ఆల్రెడీ అమ్మాము కొన్ని సరుకుల్ని, వాళ్ళు కొన్న వాళ్ళు కూడా ఏదైనా డ్యామేజ్ ఉంటే మనకు రిటర్న్ చేస్తారు కదా, ఆ రిటర్న్ వచ్చినవి సేల్స్ రిటర్న్స్ బుక్లో రాసుకుంటాము. ఎంత వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎంత క్వాంటిటీలో వచ్చింది, ఎవరు ఇచ్చారు, అవన్నీ మనము సేల్స్ రిటర్న్స్ బుక్లో రాసుకుంటాము. పర్చేజ్ రిటర్న్స్ రిలేటెడ్ టు పర్చేజ్ బుక్ కదా, ఈ రెండు ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. మళ్ళీ సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్ ఈ రెండు ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. తర్వాత బిల్స్ రిసీవబుల్ బుక్, మనము కొన్నిసార్లు బిల్ రాస్తాము. బిల్ అంటే ఏదైనా అమౌంట్ ఏదైనా మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ఇవ్వాలనుకునే బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ అని అంటాము. బిల్స్ రిసీవబుల్ అంటే కనుక వేరే వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకు ఒక ఏదైనా రాసిస్తారనమాట బిల్ లాగా, అది మనకి రావాలి అమౌంట్, కాబట్టి మనం దాన్ని బిల్స్ రిసీవబుల్ అంటాము. అట్లా ఎవరికైనా ఎప్పుడైనా డబ్బు ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకి ఇవ్వాలి, కాబట్టి అవన్నీ మనకి బిల్స్ రిసీవబుల్ బుక్లో రాసుకుంటాము. అదే మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఒక దాంట్లో రాస్తాము, దాన్ని మనం బిల్స్ పేయబుల్ బుక్ అంటాము. ఇది బిల్స్కి సంబంధించి పేయబుల్, రిసీవబుల్, పేయబుల్. ఓకే, తర్వాత లాస్ట్ది జర్నల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్ అంటే కనుక ఈ పుస్తకాల్లో రాయని ట్రాన్సాక్షన్స్, ఈ 7 పుస్తకాల్లో రాయని ట్రాన్సాక్షన్స్ మిగిలిపోయినవన్నీ జర్నల్ ప్రాపర్లో రాస్తాము. జర్నల్ ప్రాపర్ దీంట్లో ఎలాంటివి అంటారా, ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు. మనము సరుకులను అప్పుడప్పుడు అరువుకు అమ్ముతాం కదా, క్రెడిట్ బేస్ మీద అమ్ముతాము. అమ్మినప్పుడు అందరూ ఇవ్వరు కదా డబ్బులు, కొంతమంది అసలు ఇవ్వకుండా పోతారు, దాన్ని మనము రాని బాకీలు అంటాము, మొండి బకాయిలు. దీన్ని ఇంగ్లీష్లో మనం బ్యాడ్ డెట్స్, BAD బ్యాడ్ డెట్స్, DEBTS బ్యాడ్ డెట్స్ అంటాము. ఇలాంటి బ్యాడ్ డెట్స్, ఇంకా డిజానర్ ఆఫ్ బిల్స్, ప్రామిసరీ నోట్స్, డిజానర్ అయినవి. మనం బిల్స్ రాసుకుంటాం కదా, ప్రామిసరీ నోట్ కానీ రాస్తాము, రాసినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే అవి డిజానర్ అయినాయి, అనాదరణకు గురి చెందినవి అంటాము. సో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా మనము జర్నల్ ప్రాపర్లో రాస్తాము. ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, బ్యాడ్ డెట్స్ అండ్ డిజానర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్స్ ఆర్ బిల్స్, ఇవి మనకి జర్నల్ ప్రాపర్లో. వెయిట్లో రావు కదా ఇవన్నీ, సో కాబట్టి వాటిని మనం జర్నల్ ప్రాపర్లో రాస్తాము. ఆమె క్లియర్? ఇవి అండి 8 సబ్సిడరీ బుక్స్. నిద్రలో అడిగినా కానీ లేచి చెప్పేటట్టు ఉండాలి. వాట్ ఆర్ ద సబ్సిడరీ బుక్స్ అనగానే వెంటనే క్యాష్ బుక్, పర్చేజ్ బుక్, సేల్స్ బుక్స్, పర్చేజ్ రిటర్న్స్ బుక్స్, సేల్స్ రిటర్న్స్ బుక్స్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, జర్నల్ ప్రాపర్, 8 అలా కంఠస్థం వచ్చేసి ఉండాలి. ఇంకెందుకు వాడతాం ఈ సబ్సిడరీ బుక్స్, వీటి వలన ఉపయోగాలు ఏంటి అంటారా? కేవలం ఇవ్వండి, రీజన్స్ ఫర్ మెయింటైనింగ్ సబ్సిడరీ బుక్స్. ఎందుకు ఇవి మెయింటైన్ చేస్తామంటే, ఫస్ట్ థింగ్ ఎకానమీ అండ్ లేబర్ సపరేట్గా రాస్తున్నాం కదా, ఏ ట్రాన్సాక్షన్ దాంట్లోనే రాస్తున్నాము. మనకు లేబర్ ఉంటారు కదా పనిచేసే వాళ్ళ యొక్క ఎనర్జీని తగ్గించవచ్చు, వాళ్ళ ఖర్చుని తగ్గించవచ్చు. సపరేట్గా పెట్టుకున్నాం. క్యాష్ బుక్ ఒకరు మెయింటైన్ చేస్తున్నారు, పర్చేస్ బుక్ ఒకరు మెయింటైన్ చేస్తున్నారు, ఒకరే అన్ని మెయింటైన్ చేశారనుకోండి గందరగోళంగా ఉంటుంది, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఎక్కువ మంది లేబర్స్ పనిచేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం సపరేట్గా మెయింటైన్ చేస్తామో అక్కడ మనము లేబర్ అంటే పనిచేసే వాళ్ళకి ఖర్చు తగ్గించుకున్నట్టు అవుతుంది. ఎకానమీ ఇన్ లేబర్ అంటాము. అదేవిధంగా మోర్ అక్యురసీ అంటే ఖచ్చితత్వం, అక్యురసీ కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే క్యాష్ బుక్ సపరేట్గా మెయింటైన్ చేస్తాం, క్యాష్ ట్రాన్సాక్షన్ దాంట్లో ఉంటాయి, ఎంత ఉంది, ఎంత వచ్చింది, ఎంత పోయింది. అదేవిధంగా పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్ ఎన్ని ఉన్నాయి, అట్లా క్లారిటీ మనము బాగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఇలా మెయింటైన్ చేసుకుంటామో. చేయకపోతే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి అక్యురసీ అంటే ఖచ్చితత్వం చాలా ఉంటుంది. అదేవిధంగా స్టాటిస్టికల్ రికార్డ్స్, ఈ రికార్డ్స్ కూడా మనకు క్లియర్గా ఉంటాయి. సపరేట్గా రాసుకున్నాం కాబట్టి ఆ రికార్డ్స్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, ఎప్పుడు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. సపరేట్గా ఉన్నాయి కదా, ఏది కావాలంటే అప్పుడు అది ఓపెన్ చేసుకుని కూర్చోవచ్చు. ఈ లాభాలన్నీ ఉన్నాయి కాబట్టి మనము సబ్సిడరీ బుక్స్ని మెయింటైన్ చేస్తున్నాము. క్లియర్ కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఇక నెక్స్ట్ క్లాస్లో మనకి ఈ ఫస్ట్ క్యాష్ బుక్ మీద ఫోకస్ చేద్దాం. క్యాష్ బుక్లో సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ మనం వర్కౌట్ చేద్దాము. ఈజీనే ఉంటాయి, ఏం కష్టం కాదు.
మనం కష్టం అనుకుంటే కష్టం, ఈజీ అంటే చాలా ఈజీ నిజంగానే. ఎందుకంటే అకౌంట్స్ నా లాంటి వాళ్ళే నేర్చుకొని కాస్త కూస్తో మీకు చెప్పే స్టేజ్కి వచ్చానంటే మీరేంటి, మీ స్టేటస్ చాలా ఎక్కువ కదా. మీకు మంచి నాలెడ్జ్ ఉంది, ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు. సో స్టే కనెక్ట్ అయి ఉండండి. ఈ వీడియోస్ తప్పకుండా అవసరమైన వాళ్ళకి, తెలుగు మీడియంలో కష్టపడి అవస్థలు పడుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. తెలుగు మీడియంలో వద్దు, ఇంగ్లీష్లో కావాలంటే కామర్స్ ఛానల్ ఉంది కదా, ఇంగ్లీష్లో ఉన్నది, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ. దాంట్లోకి వెళ్ళి ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇట్లా చూసినా మీకు మొత్తానికి పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఆమె క్లియర్? సరే, ప్రాక్టీస్ బాగా చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇక క్యాష్ బుక్ మనము ప్రాబ్లమ్స్ చేద్దాము. వర్కౌట్ వెల్ అండ్ జీవితంలో బాగా పైకి రావడానికి ట్రై చేయండి. గుడ్ లక్, సీ యూ.